లేదు లేదు, నాగలక్ష్మి చావకూడదు, నాగలక్ష్మి చావకూడదు, నా బావ హంతకుడు కాకూడదు, హంతకుడు కాకూడదు. ఎవరు? వెళ్ళి చూడండి. ఎవరు? నందిని, నందిని, ఏమిటి నందిని? నందిని, భూతం లేదు, ప్రేతం లేదు. నందిని, 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 ఏమైంది నీకు? నీకేం భయం లేదు. నాకరా, నాకరా. భూతం లేదంటున్నాను. అత్తయ్య, 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 అయ్యో, అత్తయ్య, అత్తయ్య, నేనత్తయ్య, నాగలక్ష్మిని. నేనత్తయ్య. నువ్వా? ఏమైందమ్మా? పెళ్లి నాతో, శోభనం దాంతోనా? ఏమిటమ్మా నువ్వు అనేది? అత్తయ్య, నాకెందుకు మీరు పెళ్లి చేశారు? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? మీ ఇంట్లో పని చేయడానికా? నాకేం అర్థం కావటం లేదమ్మా. జీవితంలో ఆడది ఎంత స్వార్థపరురాలైనా తాళి కట్టిన వాడి కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం అవుతుంది. మరెవరికైనా ఏదైనా పంచుతుందేమో, కానీ తను కట్టుకున్న వాడిని పంచడానికి ఎంత మాత్రం ఒప్పుకోదు. ఏం మాటలమ్మా ఇవి? భార్యాభర్తల మధ్య గాలి కూడా దూరలేని ఆ సమయంలో మీ అన్న కూతురు నందిని మా గదికొచ్చి వాడిని అమాంతం వాటేసుకుంది. తన గదిలోకి ఏదో దయ్యం వచ్చిందట, నిద్ర పట్టడం లేదట, అందుకే భయం వేసి మా గదిలోకి వచ్చిందట. చిచ్చి, తలుచుకుంటే నాకే సిగ్గేస్తోంది. అత్తయ్య, పెళ్లి చెప్పండి, ఎప్పుడు రావద్దని, లేదా ఎందుకన్నా పడి చేస్తాను. ఆ తర్వాత దాన్ని ఇచ్చి మీరు పెళ్లి చేసి కాపురం చేయించండి. చచే, అలా మాట్లాడకూడదమ్మా, తప్పు. అది ప్రేమించిన మాట నిజమే. ఇంకా తన ఆ విషయం మర్చిపోలేదనుకుంటాను. చిన్నప్పటి నుంచి బావా బావా అంటూ వెంటపడి తిరిగేది. అయితే మాత్రం నాకు తాళి కట్టారు కదా, దీనైనా చూసి తెలుసుకోవద్దా? అత్తయ్య, ఆఖరి మాట చెప్తున్నాను వినండి. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, అదైనా ఉండాలి. అదృష్టం అంటే శివశంకర్దే. పెళ్లి జరిగిందేమో నాగలక్ష్మితో, శోభనం జరిగేది నందినితో. పార్వతి, ఈ రోజు నేను వేసుకున్న ఈ వేషానికి, ఈ ఇంట్లో జరిగే సన్నివేశానికి పోలిక బ్రహ్మాండంగా ఉంది. నువ్వు పార్వతివి కదా, నీకు తోడుగా ఒక్క గంగను తెచ్చాననుకో, సూపర్ గా ఉంటది. అలాగే స్వామి, అటులనే కానిండు. ఎవరక్కడ? దానిని తీసుకురండు. ఏ పార్వతి, గంగను పాత్రలో తెచ్చావా? అయ్యో, శివశంకరు, నీకే ఇద్దరు అనుకున్నావా? నాకు ఇద్దరేనో. ఇదిగో పార్వతి. అర్ధరాత్రి గొడవ జరుగుతుంటే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఈ ముగ్గురు పాపం ఈ ముసలావిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ముసలిదానికి మొదటి నుంచి కూతుళ్ళు అంటేనే ప్రేమ. మా కొంపలో తింటుంది, సొమ్ము తీసుకెళ్లి కూతుళ్ళకి ఇస్తుంది. అందుకే ముగ్గురం కలిసి చంపేయాలనుకున్నాం. అమ్మా, నేనుండగా నీకెందుకమ్మా దిగులు? నేను నీ బిడ్డలాంటి వాణ్ణి. తల్లికి కూతుళ్ళైనా కొడుకులైనా అందరూ ఒకటే. మా ఆయన పోయాక 6 ఎకరాల పొలం వచ్చింది, బంగారం కూడా కాస్తొచ్చింది. అన్ని వీళ్ళకే ఇచ్చాను. మా ఆయన తద్దినం కోసం డబ్బులు కొంచెం దాచిపెట్టుకున్నాను. అయ్యి ఏళ్లే లాక్కున్నారు. పోయినే డబ్బు లేక ఆయన తద్దినం కూడా పెట్టలేదు. కూలీ నాలి పనిచేసి కూస్తో కాస్తో కూడబెట్టుకున్నాను. అయ్యి ఇయ్యమని హింస పెడుతున్నారు బాబు గారు. నేనివ్వనంటే ముగ్గురు కలిసి నన్ను చంపటానికి వచ్చారు. పర్లేదులే, ఎంతైనా వాళ్ళు నా కొడుకులేగా బాబుగారు. ఇవాళ కాకున్నా రేపైనా నేను చావాల్సిందానేగా. పాపం
తెలియకేదో తొందరపడ్డారు. వాళ్ళేం చేయకండి బాబు గారు, వాళ్ళేం చేయకండి బాబు గారు. వెనకటికో తల్లికో కొడుకున్నాడు. కొడుకంటే ఆ తల్లికి ప్రాణం. కొడుక్కి పెళ్లి చేయాలని, మనవళ్ళనెత్తుకు ఆడించాలని ఆ తల్లి ఎన్నో ఆశలు పెంచుకుంది. కాని ఆ కొడుకు వ్యసనపరులైన స్నేహితుల కారణంగా ఒక వేశ్య వలలో చిక్కుకున్నాడు. ఏమిటలా ఉన్నావు? మిమ్మల్ని వదిలి వెళ్తున్నానుగా, అందుకో. ఏమైంది? అదా, నేను వ్యాధిగ్రస్తురాల్ని. అది నయం కావాలంటే బతికున్న మనిషి గుండె కావాలి. ఆ రక్తమాంసాల్ని నా ఒంటికి రాసుకుంటే తగ్గుతుంది. అంతే కదా, నా గుండెల్ని తీసుకో. మీరే లేనప్పుడు నేనెవరి కోసం బతకాలి? మరి ఏం చేయమంటావు? నేనొక సలహా ఇస్తాను, వింటారా? తప్పకుండా వింటానని మాట ఇవ్వండి. ఏమీ లేదు, మీ అమ్మగారికి వయసు అయిపోయింది కదా. మీకు వయసు అయిపోయిన అమ్మ కావాలో, వయసులో ఉన్న నేను కావాలో మీరే నిర్ణయించుకోండి. ఆ వేశ్య మీదున్న వ్యామోహంతో వాడు నమ్మాడు. తల్లి నిద్రపోతున్నప్పుడు ఏమిటి బాబు, కింద పడ్డా? రక్తం కారుతోంది. నేను నిన్ను హత్య చేసి నీ గుండెని తీసుకువెళుతూ ఉంటే నాకు రక్తం కారుతోందని నువ్వు బాధపడుతున్నావా? నువ్వే నా గుండెవి. ఆ గుండెలో ఉంది నువ్వే బాబు. నేను చచ్చినా పర్వాలేదు, నువ్వు క్షేమంగా ఉండాలి బాబు. విన్నారుగా తల్లి మనసు ఎటువంటిదో. ఈ ప్రపంచంలో తల్లిని చంపే కొడుకుండొచ్చు, కొడుకును చంపే తల్లుండదు. కన్న తల్లి ప్రాణాలు తీయటానికి ప్రయత్నించడం మహాపాపం. ఈ తల్లికి కొడుకుల మీదున్న ప్రేమ కోసం నేను సానుభూతి చూపిస్తే న్యాయానికి అన్యాయం చేసిన వాణ్ణవుతాను. అందువల్ల ఇలాంటి అపరాధం ఇక ముందు ఎవ్వరూ చేయకూడదని హెచ్చరిస్తూ ఈ ముగ్గురికి తలలు గొరిగి గాడిద మీదెక్కించి ఊరంతా ఊరేగించాల్సిందిగా తీర్పిస్తున్నాను. నా గదిలోకి ఎందుకు వచ్చావు? ఓ, ఏదైనా పెట్టి నన్ను చంపాలనా? అచ్చో, నేనెంతో మంది ఆడవాళ్ళని చూశాను, కానీ నీలాంటి ఆడదాన్ని మాత్రం చూడలేదు. పెళ్ళైందని తెలిసి కూడా బావా బావా అంటూ సిగ్గు లేకుండా వచ్చి మీద పడుతున్నావు. నీకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమీ లేవా? ఎటువంటి ఆడదైనా ఏ విషయంలోనైనా భాగం అడుగుతుందేమో, కానీ ఇంకొకరి భర్తని సరదా కూడా భాగం అడగదు, అడగకూడదు కూడా, తెలుసా? రేపు నువ్వు పెళ్లి చేసుకుని కాపురం చేస్తుండగా మరో ఆరు వచ్చి నీ భర్తను అడిగిందనుకో, నువ్వేం చేస్తావు? కత్తికో కండగా నరుకుతాను. ఆహా, ఆ పని నేను చేయలేననుకుంటున్నావా? అవును, నీకింకా పెళ్లే కాలేదు. నువ్వే అలా అన్నావంటే నేను పెళ్ళయి భర్తతో కాపురం చేస్తున్న దాన్ని నేను ఊరుకుంటానా? చంపేస్తాను. నన్ను చంపడానికి నువ్వు బతుకుంటేగా. అంటే నువ్వు నన్ను చంపుతావా? నేను నీకేం ద్రోహం చేశాను? నీకేం అన్యాయం చేశాను? ఎందుకు నన్ను ఇలా సాధిస్తున్నావు? అవును, నువ్వు నన్ను చంపాలని విషం పెట్టావు, కానీ ఆ విషం తిని నా చిలక చనిపోయింది. ఒకవేళ నువ్వు నన్ను చంపితే నిన్ను వదిలిపెడతాననుకోకు, దయ్యమై పట్టుకుంటాను. ఆయన్ని నిన్ను చంపే కలవని. అక్క, ఎవరా నీకు అక్క? అక్కకెవరైనా ద్రోహం చేస్తారా? నీకు ద్రోహం జరగకూడదనే నేను ఇలా చేశాను. అంటే ఏ పాపం ఎరగను నువ్వు అన్యాయంగా బలి కాకూడదన్న ఉద్దేశంతోనే నేను ఈ విధంగా చేశాను. ఏమిటి నువ్వు అనేది? నాకేం అర్థం కావట్లేదు. నేను నీకు చెప్పే విషయం ప్రాణాలతో నేనున్నంత వరకు ఎవరికీ చెప్పనని
నా మీద నువ్వు ప్రమాణం చేయి. నాకు బావంటే ప్రాణం. నేను బావను ప్రేమించింది నిజం. అయితే బావ నిన్ను ప్రేమించాడని తెలిసిన మరుక్షణమే ఆ ఆశ వదులుకున్నాను. బావ విషపురుషుడు. నువ్వు బావ కలుసుకోవడం జరిగితే నువ్వు బతకవు. నీకింకా నా మీద నమ్మకం కలకపోతే నీ ముద్దుల చిలక ప్రాణం తీసి నీ పండు తిని నేను నీ ముందే నా ప్రాణాలు తీసుకుంటాను. వద్దు నందిని, వద్దు. అక్క, బావ దేవుడు లాంటివాడు. ఈ ఊరికి ధర్మాధికారి. అందరి మేలు కోరేవాడు. చెడు కల్లో కూడా తలవనివాడు. అలాంటి దేవుడు హంతకుడు కాకూడదు. అక్క, నువ్వు చావకూడదక్క, నువ్వు చావకూడదు. నందిని, నీ మనసు అర్థం చేసుకోలేక నిన్నెంతో బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా. అక్క, బావ వస్తున్నాడు. చేసిన ప్రమాణం మర్చిపోకు.